సూపర్ న్యాచురల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ న్యాచురల్లీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఇదంతే కదా. అదే సేమ్. బికాస్ మూఢనమ్మకం అయితే సపోజ్ హీ సెడ్ దట్ మీరు ఫలానా కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ ఏదో కొండ ఉంది, ఆ కొండ చుట్టూ 36 ప్రదక్షిణాలు 36 మైళ్ళు నడవాలి అని మీరు చేస్తుంటే అది మూఢనమ్మకం అయ్యేది. అప్పటి నుంచి మీరు కోయంబత్తూరు తిరుపతి అయిపోయి అది మూఢనమ్మకం కదా. సో ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఊరికనే అంటానికి మీకేమి పోదు, నమ్మినంత మాత్రాన మీకేం నష్టం రాదు, ఎవరికి నష్టం రాదు అనుకున్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కరెక్ట్. నమ్మినప్పుడు మీకు కానీ వేరే వాళ్ళు కానీ విపరీతమైన నష్టం వచ్చినప్పుడు దట్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద సో కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ మూఢనమ్మకం. అండ్ ఇక్కడ ప్రాణాలు ఇంకోటి ఇప్పుడు మీరు పోయిన తర్వాత మీ కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అని తెలియదు ఏమో. కరెక్ట్. ఇప్పుడు అందుకని నేనేమన్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ ఇప్పుడు జయసుద్ గారు ఉన్నారు, అప్పుడు క్రిస్టియానిటీ, షీజ్ ఇన్ టు క్రిస్టియానిటీ. మోహన్ బాబు గారు యేసు గారు సారీ షిర్దీ సాయిబాబా, లేకపోతే బాలాజీ. అవి మోహన్ బాబు గారితో అన్నా సరే మీరు గంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు, ఇదంటారు అదంటారు, మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా, ఏం క్లోజప్ ఉంటుంది, అప్పుడు వచ్చి మీరు క్లోజప్ తెస్తామని చెప్పాను. ఎందుకంటే తెలీదు ఎవరికి కూడా, మనందరం మనం ప్రాక్టీస్ చేస్తాం. హిందూయిజము, క్రిస్టియానిటీ, ఇది బుద్ధిజం అన్నీ చేసాం. లంబాడి వాళ్ళకి ఎవరి దేవుడో నాకు తెలీదు. వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళు నాలుగు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా, ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు. అది తెలియదు. అది తెలియదు కదా. ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి నమ్మకం. మనం అందరం ఇంద్రుడు గింద్రుడు ఉంటారని మనం అనుకుంటాం. సో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకుంటున్నారు. జన్నత్ అని వాళ్ళు అనుకుంటున్నారు. పైకి వెళ్ళినోడు మళ్ళీ కిందకి రారు మనకి చెప్పడం, అక్కడ ఒకటే ఉంది చూసుకుంటుంది అని చెప్పడానికి ఎవడు రాడు మళ్ళీ వెనక్కి లేదు. సో బేసిక్గా అది పాయింట్. అందుకని నేనేంటి, నేను అందరితో బాగుంటా, అందరితో. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అన్ని పార్టీల్లోనే ఒక చెయ్యేసి అంటే కృష్ణుడికి గోపాలుడికి నేను ఒకవేళ నేను పోయే ముందు నాకు 5 minutes ముందు తెలిస్తే నేను అందరి దేవుడిని పూజ చేస్తాను. అందరి దేవుడిని పూజిస్తారు, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి. చేసి రిజర్వ్ చేసుకుంటారు పైన సీట్ ఒకవేళ. ఎందుకంటే అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బతుకున్నంత కాలం దేవుడిని నమ్మకుండా నేను పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి అనుకుంటా హ్యాంగ్ అని, అప్పుడు నా మమ్మీ గారి పరిస్థితే కదా అది కూడా. అర్రే అనుకుని మళ్ళీ వెనక్కి పరిగెత్తి మళ్ళీ ఇంకొకసారి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఇవ్వండి, నన్ను తిరుపతిలో పుట్టించిందని కోరుకోవాలి. అప్పుడు ప్రహ్లాదుడి గురించి మీ నమ్మకం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఫాదర్ డ్రాన్ చేసాడు. మీరు ఎలాగో ఫాదర్ పుట్టించి పెంచి అన్నీ చేస్తే ఈయన ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్? ప్రహ్లాదుడు దైవ స్వరూపుడు, స్వరూపుడు. ఇప్పుడు నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను. ఫాదర్ సన్ మీరు తీసేస్తే ఈజ్ వన్ మోర్ భక్తుడు. ఏంటి పెద్ద విషయం దాంట్లో? అంతే. ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు. తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా? చదివారా? ఇప్పుడు ఏమైనా సినిమా చూసారా? నాట్ రియల్. ఏనుగుతో తొక్కిచ్చారు, అవి తెలుసు. నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు. విష్ణుమూర్తి కరెక్ట్గా టైం. ఇవన్నీ కూడా ఇవన్నీ మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ఇవన్నీ ప్రమోస్. అంతేగాని అంతకంటే ఏం లేదంట. ఏముంటుంది అంతకన్నా? అందుకని చెప్తున్నా, ఇన్ని కథలు చెప్పారు కాబట్టే హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత కథలు ఉట్టి మన రిలీజన్లోనే ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్. ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు. అది అంటే ద లార్జ్నెస్ మొత్తం అంతా కూడా లార్జ్నెస్ స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేస్తున్నాం దాన్ని. అప్పుడేంటి వినాయకుడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడు ఏమో మదర్ చుట్టూ పరిగెట్టి అంతకన్నా మ్యానిపులేషన్ ఉంటుంది ఎప్పుడైనా? అది ఇప్పుడు ఆబ్వియస్లీ తను పట్టేసి ఉన్నాడు కాబట్టి తను పరిగెత్తలేడు.
సో ప్రహ్లాదుడు పర్ఫెక్ట్గా ఉండి నిజంగా పరిగెట్టి వస్తే మ్యానిపులేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది మదర్కి అంతకన్నా వ్యత్యాసం ఎలా చూపెడతారని చెప్పండి. ఇద్దరు పిల్లలే కదా. మరి ప్రహ్లాదుడు ఎందుకు వినాయకుడు అంత ఫేమస్ దేవుడు అవడు? అది. సో కాబట్టి ఆ కథలు వింటే మీకు ఇలా అనిపిస్తుంది? అనిపించడం కాదు, ఐ ఫీల్ అలాంటి కథలు 100,000 చేసేసి దే డిఫ్యూజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజియన్, ఆఫ్ ద గాడ్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ రిలీజియన్. అండ్ వీ హ్యావ్ యెట్ అనదర్ హైయెస్ట్ ఫిలాసఫీ, హిందూయిజం గురించి మాట్లాడతారు కాబట్టి నేనే దేవుణ్ణి. ఓకే, నేనే దేవుణ్ణి ఆల్మోస్ట్ ఈస్టర్న్ కానీ గ్రీక్ టైంలో కానీ ఈవెన్ చైనీస్ ఫిలాసఫీలో మోర్ ఆర్ లెస్ సిమిలర్ థింగ్. అంటే దట్ ఈస్ ఎ వెరీ ఆబ్వియస్ థింగ్ టు రీచ్. సైజ్ ఆఫ్ ది యూనివర్స్, హౌ స్మాల్ యు ఆర్ అని చెప్పేది ఎనీ సొసైటీలో ఎనీ కైండ్ ఆఫ్ సివిలైజేషన్లో ఫండమెంటల్గా వచ్చింది ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మూఢనమ్మకాలు బాగా డామినేట్ చేస్తున్న టైంలో మీరు ఆనందయ్య మందుని మీరు వేసుకుంటారా? అవసరం ఉంటే వేసుకోరు. ఎందుకు? ఫర్ ద సేమ్ రీజన్, ఐ వాంట్ టు క్వశ్చన్ ఆన్ సమ్ కైండ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉందనుకోండి, వై డిడ్ ఇట్ బికమ్ ఫేమస్? ఇప్పుడు యాక్చువల్గా మెడిసిన్ స్టార్ట్ అయ్యింది వరల్డ్ హిస్టరీలో, ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఆనందయ్య కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే అప్పుడు మనకి ఏమి లేవు కాబట్టి. ఆ టైంలో మూలిక, వేర, ఇదా, వాటెవర్, అది ఆ టైం నుంచి దాన్ని డెవలప్ అవుతా ఒక పర్టిక్యులర్ టైంలో సైన్స్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ వాట్ ఈజ్ సో కాల్డ్ అలోపతి, విచ్ ఈస్ ద రీజన్ వరల్డ్ ఓవర్లో కూడా రైట్ మీకు అలోపతి హాస్పిటల్స్ డామినెంట్గా ఉంటాయి కానీ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్. ఓకే, అప్పుడు మీరు ఇప్పుడు మీ మదర్కి లేకపోతే మీ ఇంట్లో ఫాదర్కో లేకపోతే ఎవరికో వచ్చినప్పుడు మీరు న్యూయార్క్లో స్లోన్ కేటరింగ్కి వెళ్తారు, డబ్బులు ఉంటాయి. ఒకవేళ అపోలో హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? అవును, ఎక్కడ మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఐ మీన్ ఎక్విప్మెంట్ ఉంది. సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఈజ్ అబౌట్ సైన్స్, రైట్? యూనో, సో ఆటోమేటిక్గా. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ మూవ్ టువర్డ్ సైన్స్, రైట్? ప్రాక్టికల్గా మాట్లాడటానికి మాత్రం నమ్మకాల గురించి మాట్లాడతారు. నాకు తెలిసిన చాలామంది దే కంప్లీట్లీ ఆనందయ్య కరెక్ట్ అంటారు, కానీ మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఈజ్ గోయింగ్ టు అపోలో హాస్పిటల్. చేపల మంది కూడా అంతే కదా. సేమ్ థింగ్. వాట్ ఎవర్ దే సే, వాట్ ఎవర్ దే బిలీవ్, ప్రాక్టికల్ అప్లికేషన్లో మెజారిటీ విల్ గో బ్యాక్ టు సైన్స్, రైట్? అండ్ మీరు బేసిక్గా ఎగ్జామ్స్కి ముందు ఎప్పుడైనా దాని దేవుడికి దండాలు పెట్టుకోవడానికి చేశారా? నో, నెవర్. నేను నా వెరీ ఎర్లీ టీన్స్లో కూడా, అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ ఐ కాంట్ రిమెంబర్, ఐ థింక్ కర్నూలు అక్కడ మా గ్రాండ్ ఫాదర్ ఉండేవారు. ఆ టైంలో కూడా నేను ఐ యూస్ టు హ్యావ్ ఏ లుక్ ఆఫ్, అంటే లుకింగ్ డౌన్ అపాన్ భక్తులు. ఎవెన్చువలీ నాకు భక్తులు ఈజ్ అ పాయింట్, దేవుడు ఈజ్ జస్ట్ ఎ స్టోన్. ఈ చుట్టూ ఉన్న భక్తుల మీద ఐ నెవర్ హ్యాడ్, అది నాకు భక్తుల మీద నాకు అసలు ఇంప్రెషన్ పోవటానికి మెయిన్ కారణం మా నాన్నమ్మ. మా నాన్న నాకు ఈ మైండ్ దేవుడికి అగేన్స్ట్గా థింక్ చేయటం, ఆలోచన అనేది మా గ్రాండ్ మదర్ మన వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హేతువాదులు, నమ్మకస్తులు కాదు, నమ్మేవాళ్ళు. నమ్మకస్తులు అంటే బేసికలీ ట్రస్ట్వర్ది, ద ట్రస్టింగ్ పీపుల్, ద బిలీవర్స్, నాన్ బిలీవర్స్. మోస్ట్ డేంజరస్ ఎవరు, మోస్ట్ సేఫ్ ఎవరు? డేంజరస్ డెఫినెట్లీ నమ్మకస్తులు. ఎందుకంటే వాళ్ళు అంటే నమ్మకం, ఆఫ్ కోర్స్ నేను డిగ్రీ చెప్తున్నాను మళ్ళీ, ఎంత ఎక్కువ డిగ్రీలో నమ్మేవాళ్ళు అంటే వాళ్ళు అంత డేంజరస్ ఉంటారు. బికాస్ దే విల్ డూ ఎనీథింగ్. సైన్స్ బేస్డ్లో వాళ్ళు చాలా ఆలోచిస్తారు, 1-10 సార్లు ఆలోచించి చెక్ చేసుకుని డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూస్తారు. నమ్మకం అనేది when it reaches a certain point, అది బ్లైండ్నెస్ కాబట్టి అది చేసేస్తారు, రైట్? ఒక ఈవెంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఈవెంట్లోంచి ఛాన్సెస్ ఆర్ సంథింగ్ వెరీ బ్యాడ్ విల్ హ్యాపెన్, విచ్ యూ సీ ఆల్ ద టైమ్, రైట్? ఒక మైనర్ లెవెల్లో మదనపల్లి ఇన్సిడెంట్ అవ్వచ్చు, మేజర్ లెవెల్లో సెకండ్ వరల్డ్ వార్ అవ్వచ్చు, రైట్? సో ఐ థింక్ ద పాయింట్ ఈస్, బట్ వరల్డ్ మూవింగ్ ఫార్వర్డ్ అని మాట్లాడినా అంటే ఇప్పుడు చాలామంది నమ్మేవాళ్ళు దే డోంట్ మ్యాటర్ టు
The world. I mean, to the world. వాళ్ళ ఇంట్లో ఏదో నమ్ముతారు. They are in their own world. They are in their own world, yeah. But who are the people who are significantly impacting the society one way or the other? ఇది నమ్మకం ఉన్నవాళ్ళు. నమ్మకం ఉన్నవాళ్ళు. I mean, see, ఇప్పుడు if you look at it, ఒక కంట్రీ ఉందనుకోండి, బీజేపీ నమ్మేవాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ నమ్మేవాళ్ళు ఉండొచ్చు, ఇంకో పార్టీ నమ్మేవాళ్ళు ఉండొచ్చు. సిస్టమ్ డజంట్ వర్క్ లైక్ దట్. మరి ఏదైతే గవర్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ డజంట్ వర్క్ ఆన్ బిలీఫ్ సిస్టమ్, ఇట్ వర్క్స్ ఆన్ సైన్స్, ఇట్ వర్క్స్ ఆన్ ప్రాసెసెస్. బీజేపీలో వచ్చిన అదే చేస్తారు. ఒక మార్జినల్ డిఫరెన్స్లో రెటారిక్ మీరు ఎంటర్ కానీ ఓవరాల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏం మారదు. దట్ విల్ నెవర్ కమ్ అండర్ బిలీఫ్ సిస్టమ్. యా, జ్యుడిషియల్ ప్రాసెస్ అవ్వచ్చు, ప్రాసిక్యూషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఆన్ ప్రాసెస్. దే డోంట్ వర్క్ ఆన్ బిలీఫ్స్. రైట్. వాట్ యూ ఫీల్ అబౌట్ ద స్ట్రాంగ్ నాన్ బిలీవర్స్? లేదు 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 అని అర్చి గీపెట్టి చెప్పేవారు. See, strong non-believers are as stupid as all the worse than మూఢనమ్మకాలు. Yeah. భగవాన్ తుమ్ హై చెప్పండి. Yeah. ఎందుకంటే టు సే సంథింగ్ ఈజ్ నాట్ దేర్ ఈజ్ యాజ్ స్టూపిడ్ యాజ్ టు సే ఇట్ ఈస్ దేర్. యా, ఐ మీన్ అప్పుడేంటి మీరు ఆలోచించేది సైన్స్ ప్రాసెస్ నాట్ అబౌట్ దీన్ని బిలీవ్ చేస్తే ఇంపాక్ట్ ఏంటి, బిలీవ్ చేయకపోతే ఇంపాక్ట్ ఏంటి అనే ప్రాసెసింగ్ సిస్టంలోంచి మీరు అది నేను చెప్పింది. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దేర్. ఈవెన్ ఫర్ సంథింగ్ యాజ్ సైంటిఫిక్ యాజ్ అ వ్యాక్సిన్, మీరు అనే పాయింట్ ఐఎమ్ ఎలాబరేటింగ్. వెన్ దే వేట్ ద ప్రోస్ అండ్ కాన్స్, ఇంత తొందరగా వచ్చిన వ్యాక్సిన్ పనిచేస్తున్నా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా? ఒక మ్యామత్ లెవెల్లో ఒక పాండమిక్, వరల్డ్ పాండమిక్ నడుస్తుంది. దే ఫౌండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బిలీవింగ్ ద వ్యాక్సిన్. దట్స్ హోల్ పాయింట్. దట్స్ హోల్ పాయింట్. సో దేవుడు కూడా అంతే కదా, మనకు ఏ నమ్మకమైనా అంతే కదా. బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్ అనేది దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్. బికాస్ లైక్ ఐ సెడ్, సైన్స్ కెన్ నెవర్ బి ఎగ్జాక్ట్. ఎస్. And it is also constantly seeking answers. It is not making an absolute statement. Absolute statement అని ఎప్పుడు అంటావు, ఇప్పుడు వరకు మనకు తెలిసిన దాన్ని బట్టి చెప్పొచ్చు. బట్ వీ విల్ కంటిన్యూస్లీ బీ గెటింగ్ మోర్ డేటా అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు. ద అబిలిటీ టు బిలీవ్ సంథింగ్, డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అన్ ఎమోషన్ ఆర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అ థాట్? I feel early stages lo it will be the influence of people around you, your parents or whatever. So that's thought. Yeah, no, that is that is a carried forward influence. That is the first belief. ఇప్పుడు మా మదరు చిన్నప్పుడు గణేష్ బాబుకి టెక్స్ట్ బుక్స్ అన్నీ పెడితే చదువు బాగా వస్తాను మా మదర్ నమ్మేది. నేనేమో 3 రోజులు చదవక్కర్లేదు, నేను హ్యాపీ ఫీల్ అవ్వండి నేను యూనో. సో ఇప్పుడు ఇంకొకళ్ళు నిజంగా నమ్మొచ్చు, నేను కాకుండా మరి వేరే ఇంట్లో లేకపోతే మా సిస్టర్ ఎవరో ఇంకా నమ్మ ఉండొచ్చు, నాకు తెలియదు. సో ద పాయింట్ ఈజ్, మీరు ఏ నమ్మకంతో చేస్తున్నారు, అలవాట్లో చేస్తున్నారు, అది నిజంగా మా మదర్ కూడా నమ్మితే ఏదో వాళ్ళకి మా మదర్కి వాళ్ళ అమ్మమ్మ చెప్పారు, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నమ్మ చెప్పారు, అలాగే ఒక ప్రాక్టీస్ లాగా వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ బిలీఫ్స్ యూనో. ఎప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేస్తారు, ఐదర్ యు ఆర్ గివెన్ ఇన్సెంటివ్. ఇప్పుడు కొంతమంది రిలీజియన్ కన్వర్ట్ చేసుకుంటారు, ఎందుకు చేస్తారు, ఏదో ఇన్సెంటివ్ వస్తారు. ఇన్సెంటివ్ నాట్ నెసరీ ఓన్లీ ఇన్ మనీ, ఇట్ క్యాన్ బి ఎవరో చెప్పారు, ఇంత నేను పూజిస్తున్నా ఏం జరగట్లేదు, అదేమైనా ట్రై చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ ఉన్నాడు, ఈజ్ ఎ హిందూ, దిలీప్ వాళ్ళ మదరు ఏదో కారణంతో చాలా కష్టాల్లో ఉండి ఫర్ సమ్ రీజన్ తను ఇస్లాం తీసుకున్నప్పుడు 1 వీక్లో తనకి రోజు వచ్చింది, 1 వీక్ 1 మంత్ ఏదో సమ్ టైంలో. సో ఇప్పుడు తనకి మామూలుగా వచ్చేదా, ఇస్లాం తీసుకున్న మళ్ళీ వచ్చిందా అంటే అది దట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. రెహమాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్స్ దట్. అందుకని ఇట్ బికేమ్ ఎ డివోట్ ఫెనటికల్ ఫాలోవర్ ఆఫ్ అల్లా.